మనమైతే ఎర్రగడ్డలో స్కూటీకి పోయిందని చెప్పి పార్ట్ 1 లో చెప్పినాగా మనమైతే హోండా సర్వీస్ సెంటర్కి వచ్చినాక ఇట్లా అంటారని చెప్పి నేను అస్సలు అనుకోలేదు. స్వాగతం స్వాగతం. మేము ముందు పార్ట్ 2 వీడియో తీసుకొచ్చేసిన. ఎర్రగడ్డలో పౌరాలు గిట్ట ఉన్నాయి అట్లా చిన్న చిన్న పక్షులు గిట్టున్నాయి. నాకు ఒకటే నచ్చలేమో. పక్షులను ఫ్రీగా వదిలేస్తే బాగుంటుండే నాకైతే అనిపించింది. ఈ చిన్న చిన్న క్యూట్ క్యూట్ క్యాట్స్ అయితే చూసారుగా ఎంత క్యూట్ ఉన్నాయో. మీకు కావాలనుకుంటే మన మార్కెట్ కు వచ్చేసి సండే మార్కెట్ కి ఎర్రగడ్డలో చిన్న చిన్న బాతులు పెద్ద గడ్డ బాతులు అయితే అమ్ముతారు. మేకలు గడ్డ అమ్ముతారు. దీనిలో పేరేందో మాకు కింద అయితే కమెంట్ చేయండి. నాకైతే తెలియదు. క్యూట్ క్యూట్ కుక్కలు అయితే ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. మన లైలా మూవీలో పవర్ అయితే ఉంటాయి కదా సేమ్ అలాంటివి ఏవి. ఎర్రగడ్డలో తిరిగి తిరిగి ఆకలి అవుతుందని చెప్పి టిఫిన్ అయితే తిన్నామా. మా ఇంటికి వచ్చినాక స్కూటీకి పోయిందని చెప్పిండు. మళ్ళీ ఆ నుంచి ఎర్రగడ్డలో తిరిగినామా మొత్తం ఎక్కడ దొరకలేదు. ఏపిద్దామని చెప్పి షాప్ అయితే ఎక్కడ వదిలిపెట్టేసి పోయిండేమో. మనమైతే మెకానిక్ షాప్ పోతే ఇవైతే వస్తాయేమో చూడండి. అవైతే వస్తలేమో. మనమైతే వంద షోరూమ్కి వచ్చినాక ఇది ఏమన్నారంటే ఇవాళ లాక్ సెట్ వచ్చి 500 రూపీస్ అన్నారు. మా మంగాన్ని సర్వీస్ చేయాలని చెప్పి వచ్చి రిపేర్ చేయమని చెప్పారు. ఎందుకంటే సండే అని చెప్పి దాని 200 మీటర్స్ రావచ్చు అని అనుకున్నా. లేసరా అనుకోలేదు అసలు అని చెప్పి మా తమ్ముడు అయితే ఇంటికైతే పంపిస్తాం. మా ఎక్స్ట్రాకి దేనికి నేనైతే ఇంతసేపు ఏం చేయాలని చెప్పి మా దోశ ఇంటికి అయితే పోయినా. ఇక మళ్ళీ ఒక 3-4 అవర్స్ అయినాక మా తమ్ముడు అయితే తీసుకొచ్చేసి మా బైక్ అయితే ఫైనల్ గా ఏమైతే మార్నింగ్ 5 o'clock నుంచి సాయంత్రం 5 o'clock అయితే తినే ఫైనల్ గా పిటోలో పిచ్చుకొని పోయినా. ఇట్లా మా స్టోరీ అయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి.